వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పిన్నెల్లి సోదరులు మాచర్ల ప్రాంతంలో నరరూప రాక్షసులు ఎవరైనా బాబు అంటే పిన్నెల్లి సోదరుల పేరు చెప్తారు ప్రతి వాళ్ళు. సుప్రీంకోర్టు లొంగిపోమంటే వాళ్ళు వచ్చి లొంగిపోయి అరెస్ట్ అయ్యారు తప్ప పోలీసులు వెళ్ళి బతిమాలు అరెస్ట్ చేయలే ఎక్కడ. దాన్ని కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ని కూడా ఒబే చేయకుండా జగన్మోహన్ రెడ్డి, దండుపాలెం బ్యాచ్ సన్నాసులంతా కలిసి వాళ్ళేదో గాంధీకి వారసులకు మళ్ళీ స్వాతంత్ర సమరయులాగా వాళ్ళకి వంత పాడుతూ వాళ్ళ భజన చేస్తూ మా ముఠా హంతకుల ముఠానే మేము పీకల కోస్తాం, ప్రాణాలు తీస్తాం, దోచుకుంటాం, మీరు భరించాలి అన్నట్టు మాట్లాడుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మాజీలంతా సన్నాసులంతా మాట్లాడుతూ ఉంటే సమాజం తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలిసిన పరిస్థితి. వాళ్ళ కూనీకోర్లు, దొంగల ముఠా నాయకులు, నరహంతకుల్ని సుప్రీంకోర్టు సరెండర్ అవ్వమంటే సరెండర్ అయితే వీళ్ళ ప్రాలాపనలు ఏంటో, వీళ్ళేం మాట్లాడుతున్నారో ఈ సమాజానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఠా నాయకులు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో, ప్రజలు దీన్ని ఎలా భావించాలో అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు చేస్తాం. నమస్తే శ్రీల. నమస్తే అండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి సుప్రీంకోర్టు జంట హత్యల కేసులో లొంగిపోమంటే వచ్చి లొంగిపోయారు. వాళ్ళు లొంగిపోతే వాళ్ళు ఏదో దేశ సరిహద్దులు కాపాడిన సైనికుల్లానో లేదంటే స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకులానో ఫీల్ అయిపోయి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్ వాళ్ళకి సంఘీభావం పలుకుతా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అంటే సమాజం ఏమైపోవాలి, సమాజానికి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఠా నాయకులు ఏం సందేశం ఇస్తున్నారు, మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ శ్యామల గారు ఎవరైతే ఈ రోజున కేపీహెచ్బిలో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నల్ల కండువాలు పెట్టుకొని వీళ్ళంతా కూడా ఒక ఉద్యమం లాగా కూర్చున్నారు. దేనికోసం చేస్తారు అంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ఒబే చేయం, మేము సుప్రీంకోర్టు ఆర్డర్స్ని మేము తప్పు పడుతున్నామంటూ ఆ నల్ల కండువాలు కప్పిందా? అదే అనుకోవాలి. ఈ రోజున వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, న్యాయస్థానాలకు కూడా వీళ్ళు ఎదురు తిరుగుతున్నారు అన్నట్లుగానే ఉంది ఈ రోజున వాళ్ళు కార్యక్రమం ఏదైతే చేపట్టారో అది. ఒక్కసారి ఆవిడ మాట్లాడిన మాటలు విన్నా, రాత్రి విన్నానండి నేను. చాలా కోపం, బాధ, ఏం చెయ్యాలి అసలు ఇట్లా మాట్లాడే వ్యక్తుల్ని. అంటే ఒక్కసారి ఆవిడ 20 సంవత్సరాల పిన్నెల్లి బ్రదర్స్ చేసిన అరాచకాలు, అన్యాయాలు, వాళ్ళు నిట్ట నిలువున తీసిన ప్రాణాలు, వాళ్ళు కారులతో తొక్కించిన ఎవరైతే మనుషులు వాళ్ళు పడుతున్న నరక యాతన చూస్తే ఆవిడ మాట్లాడుతుందా? ఒకసారి ఆవిడ చూడాలి వీడియోలు. వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారు, ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నారు. మా శాపం, మా ఉసురు కొట్టుకుపోతుందా ఇట్లాంటి వ్యక్తికి? ఏమైపోతాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి? అన్నదమ్ములు ఇద్దరు కూడా సర్వనాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు. అంత భయంకరమైన తర్వాత తాండాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో పండగ చేసుకుంటున్నారు. అవును, రాక్షసులను అరెస్ట్ చేశారని చెప్పి నరకాసుర వద రోజున ఎంతైతే పండగ చేసుకుంటారో ఆ రకం పండగ చేసుకున్నారు. దీపావళి, మాచర్లకి దీపావళి. ఎందుకు అలాంటి దీపావళి చేసుకున్న ప్రజలను చూసి శ్యామల లాంటి వాళ్ళు ఏడుస్తున్నారు. కిరాయి కూలి తీసుకుని మాట్లాడే శ్యామల లాంటి వాళ్ళు కూడా వాళ్ళ గురించి మాట్లాడుతుంటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోయేలాగా ఉంది. ఖచ్చితంగా ఈవిడ ఒకసారి బస్సు ప్రమాదానికి సంబంధించి మాట్లాడింది. పోలీసులు విచారించారు, మీరు కొన్ని ఆరోపణలు చేశారు ప్రభుత్వం మీద, మరి ఆరోపణలు వెనక ఆధారాలు ఉన్నాయా అంటే, అబ్బబ్బే నాకు అసలు ఏం సంబంధం లేదు, అసలు కనీసం ఆ బస్సు యాక్సిడెంట్ కాదు కదా, దానికి సంబంధించిన బాధితులను కూడా నేను మాట్లాడి పరామర్శించిన పాపాను పోలేదు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా వాళ్ళు ఏదైతే కొన్ని స్క్రిప్ట్ ఇచ్చారో అది మాత్రమే చదివానని. మరి అలాంటి స్క్రిప్ట్ చదివే నీకు, ఏదో పేపర్ ఇస్తే వాళ్ళు అవి పట్టుకొని మాట్లాడే మీకు ఒక మంచితనం, మానవత్వం, నేను ఒక మనిషిని అన్న అవగాహన, ఆలోచన, ఎదుటి మనిషికి బాధ కలిగితే ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వచ్చి కావు కావు అని అరుస్తాయే, ఒక్క చీమకి ఎక్కడైనా ఒక పంచదార పలుకు కనిపిస్తే 100 చీమల్ని వెంట పెట్టుకొని వస్తాయే. మరి అలాంటిది నువ్వు ఒక ఆలోచనపరమైన మనిషిగా జ్ఞానంతో పుట్టి ఏం ఉపయోగం? రాష్ట్రానికి ఉపయోగం ఏమీ లేదు వీళ్ళ వల్ల. వీళ్ళు మనుషుల కోవకి సంబంధించిన వ్యక్తులు కాదు, ఎంత జీవులు ఇవన్నీ. అలానే ఉంది. ఇప్పుడు ఆ శ్యామలు కూడా చంద్రయ్య ఆ రక్తం అటు చిమ్ముతా ఉంటే చూసి కూడా వాడు ఇట్లా మాట్లాడుతుందంటే, అంటే వీళ్ళని మనుషులుగా మనం ఎట్లా పరిగణిస్తాం? మంజులారెడ్డిని గొడ్డలు జరిగినప్పుడు స్పందించకుండా, మాట్లాడకుండా ఆ రక్తపు టేర్లు చూసుకొని వాళ్ళ శ్యామలో మాట్లాడుతుందంటే మనిషిగా పరిగణించలేము. జంట హత్యలు జరిగిన రోజున చూసాం ఎంత దుర్మార్గంగా వాళ్ళని
గుద్దిచ్చి చంపేశారు. తర్వాత అక్కడ నియోజకవర్గంలో కొన్ని వీడియోలు వీళ్ళు అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి వీడియోలు చూస్తూ ఉంటే ఒక అతనైతే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్కార్పియో అతని కాలు మీదుగా తొక్కించుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి తొక్కించుకుంటూ వెళితే 12-13 ముక్కలైపోయి అవన్నీ కూడా రాడ్లేయించి దాదాపుగా ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అతను నరక యాతన. ఎన్నికలకు ముందు తాండలో ఒక మహిళ నీళ్లు అడిగిందని చెప్పి ట్రాక్టర్తో తొక్కిచ్చి నరరూప రాక్షసంగా చంపించారు ఆమెని. మరి వీళ్ళు మారీచ సుబాహుల అసలు ఏ విధంగా వీళ్ళని వెనకేసుకొచ్చి శ్యామల్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే సమాజం తిరగబడి ఏం చేయాలి అని. ఒక మహిళగా ఉండి ఈ రోజున మాట్లాడితే మేము మహిళలమి, మాట్లాడితే లేకపోతే బీసీలమి, మాట్లాడితే మేము గిరిజనుల యువతలం అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్న వీళ్ళు చంపించింది బీసీనే చంద్రయ్య బీసీనే. ఆ తాండా మహిళ ఎస్సీ ఎస్టీ ఆ రోజు రాని గుర్తు రాని కులాలు ఇవాళ ఎందుకు గుర్తు వస్తాయి వీళ్ళకి? మహిళలని లేదు, కులం అని లేదు. మరి ఈ రోజున మేము మహిళలమి. ఈ రోజున నెల్లూరు మేయర్ ఉందండి, ఆవిడ అంటుంది ఒక గిరిజన మహిళగా నాకు అన్యాయం జరుగుతుంది. ఒక గిరిజన మహిళ ఆ గిరిజన మహిళని ఆ రోజు ట్రాక్టర్ పెట్టి తొక్కించిన రోజున మాట్లాడితే వాళ్ళని మహిళ గుర్తించే అవకాశం ఉండేది. మరి అంతే కదా, ఎవరైనా సరే ఈ రోజున ఒక రజనీనా, ఒక రోజానా, ఒక మేయర్ స్రవంతి లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా, ఎవరైతే శ్యామల లాంటి వాళ్ళు ఈ రోజున ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మనం మాట్లాడే మాటల వల్ల ఉపయోగం ఉందా లేదని ఆలోచించుకుంటే కాదు, మేము మనుషులం కాదు, మాకు మానవత్వం లేదు, అసలు మేము సపరేట్ కోవన్నమాట. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్, మేమంతా రాక్షస జాతికే మేము సపోర్ట్ చేస్తాము అన్న రీతిగా వీళ్ళు ప్రత్యేకమైన ముద్ర వేయించుకుని ఉన్నారు. సపోర్ట్ చేయడమే కాదు, ఇదంతా ఒక రాక్షస జాతి, వింత జీవులు, వింత జాతి. ఇది ఎంత దుర్మార్గం అంటే ఆ వీడియోలు చూస్తుంటే 20 సంవత్సరాలు వీళ్ళ భయంకరమైన పరిపాలనలో ఎంతమంది ఎన్ని విధాలుగా ఎమ్మెల్యేగా ఉండి ఎవరు కూడా అక్కడ నామినేషన్ వేయటానికి లేదు, ఎదురు తిరిగి మాట్లాడటానికి లేదు, అది చెప్పిందే చేయాలి, వాళ్ళు చేసిందే జరగాలి అక్కడ. మరి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి మనుషుల ప్రాణాలను కానీ వాళ్ళకి ఇబ్బందులు గురి చేసిన వ్యక్తుల్ని ఈ రోజున అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టే స్వయంగా వచ్చి లొంగిపోమ్మని అంటే మరి శ్యామల లాంటి వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చేయటాన్ని ఏ విధంగా చూడాలి? మరి ఆవిడకి ఆలోచన జ్ఞానం లేదా? మరి మాట్లాడితే ఈవిడకి ఆలోచన జ్ఞానం లేదా అనుకోవటానికి లేదండి. ఎందుకంటే డబ్బుల కోసం ఏ స్థాయికని దిగజారిపోయి అదే ఆ మధ్య బెట్టింగ్ యాప్లో కూడా ప్రమోషన్ చేసిన వ్యక్తులండి వీళ్ళు. మనుషుల ప్రాణాలతో వీళ్ళకి సంబంధం ఉండదు, రక్తపు కూడుకు అలవాటు పడిపోయారు, రక్తపూడి తింటాకు అలవాటు పడిపోయారు వీళ్ళు. డబ్బు తప్ప మంచి చెడు మానవత్వం సమాజం విలువలనే వీళ్ళకి లేవు కాబట్టే ఆ రోజున ఏ మాత్రం ఉన్నా శ్యామలు అంటే ఈ రకంగా బహిరంగ మాట్లాడరు. అంటే ఇక్కడ ఈవిడ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఎంతోమంది యువత దాని బారిన పడి ఆ డబ్బు దొరక్క ఏదైతే అప్పులు తీసుకొచ్చి మరి సూసైడ్ చేసుకొని వాళ్ళ జీవితాలని ఏ విధంగా సర్వనాశనం చేసుకున్నారో చూసాం. మరి అట్లాంటి వ్యక్తులకి ఈవిడ ప్రమోషన్స్ చేసిందే కాకుండా వాళ్ళు నాశనం అయిపోవటానికి బెట్టింగ్ యాప్లకి పోలీస్ స్టేషన్కి వచ్చి సంజాయిషి చెప్పుకుంటూ బెయిల్ మీద బయటకు వచ్చే సందర్భంలో థ్యాంక్స్, నేను సారీ తప్పించి ఏం చేయలేనని చెప్పి ఈవిడ మాట్లాడిన విధానం అంతే. ఇంకా సారీ చెప్తే సరిపోద్ది. ఈ రోజు కూడా ఈ మాటలన్నీ మాట్లాడేసి మరి మాచర్ల ప్రజానికి నేను సారీ చెప్తానంటే కుదిరిద్దా? దీని మీద తీవ్రంగా మాచర్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్పందించాలి. మాచర్ల ప్రజలే కాదండి, సమాజం తిరగబడాలి. వాళ్ళ మీద హౌసింగ్ బోర్డులో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న 10 మంది తిరగబడి చెప్పులు ఎత్తే ఇంకోసారి మాట్లాడదు కదా. కేపీహెచ్ పేకల కోసిన పిన్నెల్లి సోదరులని సమర్థించి శ్యామల అంటే వాళ్ళని ఎదురు తిరిగి నిలబెట్టి గల్లా పట్టుకుని మాట్లాడితే రెండోసారి మాట్లాడితే రోడ్డు మీదకి వచ్చి మీరందరూ తిరగబడట్లా, అవసరమైన దానికి మహిళా సంఘాలు కూడా తిరగబట్లా, మాట్లాడట్లా, అనవసరమైన మాట్లాడుతున్నారు. అందుకే సమాజం ఇట్లా విచ్ఛిన్నం అయిపోయింది. అంతే, ఎప్పుడైతే ప్రశ్న ఇచ్చే గొంతుకు ముందుకు వస్తుందో అప్పుడే వీళ్ళకి కూడా సమాజం బాగుంటుంది. ఇట్లాంటి వ్యక్తులు, దొంగలు, నీచులు, దుర్మార్గులు మాట్లాడటం మానేస్తారు. ఏదైతే ఇప్పుడు ఈవిడ కేపీహెచ్బిలో ఈ ప్రోగ్రాం పెట్టిందో అక్కడున్న వాళ్ళు ఎవరూ కూడా స్పందించకపోవటం అనేది బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈవిడ మరి ఒక మహిళగా, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ కార్యక్రమం చేపట్టింది అంటే దీని వెనక ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఎవరు నడిపిస్తున్నారు, ఇది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పుపడుతూ శ్యామల్ లాంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలటాన్ని ఆక్షేపిస్తూ పోలీసులు వెంటనే ఆమె మీద చర్యలు తీసుకోవాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.